మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా ముందుకు సాగాలని జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజల దృష్టి మరల్చేందుకే బీజేపీ, టీఆర్ఎస్ కుస్తీ పడుతున్నాయని చెప్పారు. పరస్పర విమర్శలు మాని ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని జీవన్ రెడ్డి హితవు పలికారు. రాష్ట్రంలో అప్పులు కాని, సర్పంచ్ లేని, శాసనసభలో గెలిచిన ఎమ్మెల్యేలందరూ కవిత ఓటమికి పనిచేశారని విమర్శించారు. రైతులతో నామినేషన్ కాంగ్రెస్ ఇప్పితే వాళ్ళు బీజేపీ ఎందుకు పోతున్నాయా? వాళ్ళు మాత్రం ఉండాలి కదా, నేను అంటున్నాను. నేను కవిత ఓడిపోవాలని కోరుకుంటా. ఎందుకు కోరుకోను? నేను గెలవాలని నాకుంటే, కాంగ్రెస్ పార్టీ గెలవాలి ఉంటుంది నాకు. మరి డెఫినెట్ టీఆర్ఎస్ ఓడిపోవాలి, కవిత ఓడిపోవాలి ఉంటుంది. కవిత ఓడిపోవాలి ఉంటే కూడా గెలవాలి ఉంటుంది. అదే నాకు ఇది కథ గమ్ముతున్నది. అది అట్లాగా బాబు, నేను ఒక కాంగ్రెస్ వాదికి ఏదైతుందో నా ప్రత్యర్థి ఓడిపోవాలని గెలవాలని ఉంటాయి. ఆ ప్రయత్నం నేను చేసుకుంటా. అక్కడ ఏమైపోయింది, ఈమె గెలిస్తే మా మీద ఎక్కడ ఆధిపత్యం చెలాయిస్తూ అని చెప్పని